పెన్షన్లను తొలగిస్తున్నారన్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదన్నారు సెర్ప్ సీఈఓ ఇంతియాజ్. కొత్తగా ఎలాంటి నిబంధనలు తీసుకురాలేదని క్లారిటీ ఇచ్చారు. ఉన్న నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చామన్నారు. నోటీసులలో సమాచారం తప్పైతే వారికి పెన్షన్ అందిస్తామని చెప్పారు. జనవరి 1న కొత్తగా 2,45,000 మందికి పెన్షన్లు అందిస్తామంటున్న సెర్ప్ సీఈఓ ఇంతియాజ్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి పెన్షన్ మొత్తాన్ని పంపిణీకి సిద్దమవుతుంది. అయితే ఇదే సమయంలో మరొక వైపు పెన్షన్లు తొలగించేస్తున్నారు, పెద్ద ఎత్తున పెన్షన్లలో కోత పెడుతున్నారంటూ ఒక ప్రచారం జరుగుతుంది. మనతో పాటు ఆ సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ కొంతమంది తొలగిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం అంతా నోటీసులు ఎందుకు సర్వ్ చేశారు కొంతమంది పెన్షన్దారులు? సుమారు 2,40,000 మందికి మనకు ఈ గత 6 నెలల్లో వచ్చినవి, కొంతమంది ఏఆర్టీ పేషెంట్స్, వీళ్ళందరికీ కూడా కలిపి 2,40,000 మందికి సుమారు అడిషన్స్, కొత్తగా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మధ్యలో కొంతమందికి మనకు ఎవరైతే రెగ్యులర్ గా మనకు 6 స్టెప్ వ్యాలిడేషన్లో మనకు అర్హత లేదు అని వచ్చారో వారికి కొంతమందికి పెన్షన్దారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లాలోనూ. దీంట్లో ఎవరైతే లేదు, మాకు అది వచ్చిన పారామీటర్లు ఏదైతే దాంట్లో ప్రామాణికంగా తీసుకుని మాకు ఇచ్చారో అది తప్పు అని చెప్పి వాళ్ళు ఆ సెక్రటరియట్ లో వాళ్ళ రుజువులు చెప్తే ఇమ్మీడియట్ వాళ్ళకు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. మనకు ఇది ఎప్పుడు జరిగే మనకు ప్రక్రియ అంటే రెగ్యులర్ గా 6 months కు 3 months కు ఒకసారి మనకు ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది చేసి ఎంతమంది మరి దాంట్లో ఉన్న కండిషన్స్ కు మీట్ అవుతున్నారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకుని అందులో వాళ్ళకు అవకాశం ఇచ్చి, అందుకని దాంట్లో ఒక 100 మందికి నోటీసులు ఇస్తే 50 కంటే ఎక్కువ శాతం మరి అర్హులని రావచ్చు, లేదా 70% మరి అర్హులు రావచ్చు, ఇంకా వాళ్ళందరికీ కూడా కంటిన్యూ కావచ్చు. కొద్ది శాతం మటుకు ఎక్కడైతే వాళ్ళు లేదు, వాళ్ళకు 4-wheeler ఉంది, వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, వాళ్లకు మరి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది, అలాంటి వారు మటుకే గవర్నమెంట్ జాబ్ ఉంది, ప్రతి అర్హుడికి పెన్షన్ అందాలి. అలాగే ఎవరైతే అర్హత లేదో అటువంటి వారికి ఎటువంటి లబ్ధి చేయకూడదు అనేది. ఇప్పుడు ముఖ్యంగా ఈ నిబంధనలు అనేవి ఇప్పుడు ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ కోసం తీసుకొచ్చిన నిబంధనలు మొదటి నుండి ఉన్నాయా లేదా ఇప్పుడే తీసుకొచ్చారా? ముఖ్యంగా ఇంటి స్థలానికి సంబంధించి అర్బన్ ఏరియాలో గానీ లేదా విద్యుత్ వినియోగానికి సంబంధించి కొన్ని నిబంధనలు అంటే ఏంటి సార్ ఆ నిబంధనలు? వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఒకవేళ అది తప్పుగా గానీ ఎక్కడైనా నమోదైతే? అంటే ఈ నిబంధనలు ఎప్పటి నుంచి ఉన్నాయండి. మనకు జీవోఎంఎస్ 174 అనేది మనకు పెన్షన్ కు సంబంధించిన ఒక మనకు క్వాలిఫికేషన్స్ అంటే ఏ క్రైటీరియా ప్రకారం ఇస్తున్నారు అనేది. అలాగే ఒకరు బీపీఎల్ ఫ్యామిలీ అంటే దానికి కూడా మనకు గైడ్ లైన్స్ అన్ని క్లియర్ గా మనకు ఇవ్వడం జరిగింది. సో అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే మనకు ప్రతి 6 నెలలకు 7 నెలలకు అంటే ఇవన్నీ కూడా మనకు ఈ గైడ్ లైన్స్ అన్ని డైనమిక్ ఇన్ నేచర్, అంటే ఒక ఫిక్స్డ్ అనేది కాదు. అండ్ సో 4-wheeler ఉన్న వారికి ఈ లబ్ధి చేకూరదు. అలాగే మనకు భూమి కొనడము, భూమి ఎక్కువ అయితే మనకి ఇచ్చేయడము, తర్వాత ఎక్కువగా ఆదాయం వచ్చినప్పుడు మరి విద్యుత్ వినియోగం పెరగడము, లేదా మనము ఇల్లు కొనుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా మనకు జరిగితే ఇక్కడ మనకు డేటాబేస్ లో వాటికి మనకు ఆ పారామీటర్ లో వీళ్ళు ఇనెలిజిబుల్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు. లేదు, ఇది మా పేరు మీద మా ఆధార్ నంబర్ ఎవరో తప్పుగా ఇచ్చేశారు, మా పేరు మీద లేదు ఈ వెహికల్ గానీ ఈ ల్యాండ్ గానీ అని అక్కడికక్కడ సెక్రటరియట్ వ్యవస్థలోనే చూపిస్తే అది ఇమ్మీడియట్ గా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో నేను అనుకోవడం ఏంటంటే ఇవన్నీ కూడా మనకు ముందు నుంచి, ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ఒక క్రైటీరియా కింద ఎవరు పేదవారు అనేది మనకు ఎవరికి మనకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ఎవరికి చెందాలి, దానికి అర్హతలు ఏంటి అని ప్రతి ప్రభుత్వం మనకు ఆ నిర్దేశాలు ఒక నిర్దిష్టమైన మనకు ప్రామాణికాలు పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కొత్తగా ఎటువంటి నిబంధనలు తీసుకురాలేదు. ఆల్రెడీ ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగానే కొత్త పెన్షన్ల మంజూరు గానీ ఉన్న పెన్షన్దారులకు నోటీసులు ఇవ్వడం గానీ చేపడుతున్నామని ఇంతే చెప్తున్నారు. పెన్షన్లు తొలగిస్తున్నారంటూ జరుగుతున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే, కేవలం నిబంధనలు మాత్రమే, ఎప్పటిలాగే 6 స్టెప్ వ్యాలిడేషన్ కు అనుగుణంగా మాత్రమే మేము వ్యవహరిస్తున్నామని చెప్పి సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ చెప్తున్నారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.